గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్న ఫస్ట్ డే VBS ఎంజాయ్ చేశారా మీరు? ఫస్ట్ డేకు ఉన్నటువంటి యాక్టివిటీస్ మరియు క్విజ్ ఆన్సర్స్ రాసి పంపారా వాట్సాప్ నంబర్కి? అయితే ఈరోజు సెకండ్ డే కదా, మరి నిన్నటికంటే ఇంకా యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేసి ఈ సెకండ్ డే ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ప్రభు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. అయితే ఈ సెకండ్ డే సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు మనము ప్రేయర్ చేసుకుందాం. మీరున్న చోటనే మోకరించి కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిని మనం కోరుకుందాం. ఈరోజు జరిగేటువంటి VBS జయప్రదంగా జరగాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము వేడుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు కనికర సంపన్నుడా, నీకు వందనాలు ప్రభువా, స్తుతులు నాయనా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు ప్రభువా. మొదటి దినం సెషన్ అంతట్లో మీరుండి నడిపించిన విధానంకై నీకు వందనాలు ప్రభువా. ఈ రెండో దినం ప్రభువా, ఉదయకాలం నుంచి ప్రభువా మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానంకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మా పిల్లలు నేర్చుకునేటువంటి లెసన్స్లో, పాటల్లో, యాక్టివిటీలో, క్విజ్లో మీరుండమని వేడుకొంచున్నాం. మీ దివ్యమైన సాన్నిధ్యం వారికి తోడుగా ఉంచి వారు నేర్చుకున్న దాన్ని ప్రభువా గుర్తుపెట్టుకోవడానికి మీరే సహాయం చేయండి. మీ కృపను వారికి తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. ఈ నీ చిన్న బిడ్డలతో ప్రభువా స్టోరీ ద్వారా మీరే మాట్లాడండి, యాక్టివిటీలో మీరుండండి. మీరే ప్రభువా వారికి తోడై ఉండి అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేయటానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా? కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ నీదే, నీవు నేర్చుకో. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా.
ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? క్లాస్కి రెడీ అయ్యారా? ఓకే, ఇవాళ మనము మోజెస్ గురించి చెప్పుకుందాము. మీకు అందరికీ బాగా తెలిసిన బైబిల్లో ఉన్న ఒక గొప్ప వ్యక్తి మోజెస్ కదా. మోషే చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడు తన యందు ప్రణాళిక కలిగినవాడు. అవునా? ఇజ్రాయేలీలను రక్షించటానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు కదా. మీకు తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు మగపిల్లలందరినీ చంపివేయాలి అని చెప్పేసి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు 3 నెలలు ఎవ్వరికీ తెలియకుండా ఆ బాబుని కాపాడుతారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. కానీ తర్వాత ఆ బాబుని కాపాడలేక ఒక సముద్రంలో రెల్లు పెట్టెలో వదిలి సముద్రంలో విడిచిపెట్టి వాళ్ళ అక్క అయిన మిరియాముని కాపలాగా ఉంచుతారు అక్కడ కదా. అక్కడ నుండి ఫరో యొక్క కుమార్తె ఆ బాబును పెంచుకుంటుంది కదా. నీళ్ళల్లో నుండి దొరికినాడు కాబట్టి మోజెస్ అని పేరు పెట్టారు ఆ బాబుకి. ఆ బాబు చాలా పెద్దవాడయ్యాడు, చాలా బలవంతుడయ్యాడు, చాలా రకాలుగా అన్నిటిలో ప్రావీణ్యతను, అంటే ఏంటిది, అన్నిట్లలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడనమాట. అన్నిటిలో, బలములో, శక్తిలో, చదువులో, అన్నిటిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంటే దేవుడు ఆ విధంగా ఆ బాబుని చాలా దీవించాడు. పెద్దవాడైపోయాడు, ఇప్పుడు యంగ్స్టర్ లాగా మారిపోయాడు. ఓకే, ఆ యంగ్స్టర్ లాగా మారిపోయిన తర్వాత దేవుడు నన్ను ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా రక్షించటానికి ఎన్నుకున్నాడు అన్న కొంచెం ఒకలాంటి ప్రౌడ్నెస్ మోజెస్ మైండ్లో ఉండేది. అప్పుడు ఏమైంది, ఒకసారి ఇజ్రాయేల్ ప్రజల్ని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుణ్ణి కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇది మోజెస్ చూశాడు. చూసి ఏం చేశాడు, ఒక్క గుద్దుతోటి ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఒక్క గుద్దుకి ఎవరైనా కింద పడిపోతారా? ఇప్పుడు మనం గుద్దినామనుకోండి, కనీసం ఇట్లా పక్కకు కూడా పోరు ఎదురుగా ఉన్న వాళ్ళు. కానీ అంత శక్తిమంతుడు అన్నమాట మోజెస్. ఓకే, తర్వాత రోజు ఏమైంది, ఇజ్రాయేలీలు ఇద్దరు అంటే హెబ్రీయులు ఇద్దరు కూడా పోట్లాడుకుంటుంటే, అయ్యో బ్రదర్స్ మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అంటే, నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా అని చెప్పేసి మోజెస్కి ఎదిరిస్తాడనమాట. ఎవరు? అన్యాయం చేసినవాడు. ఓకే, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పబోయే 3 ముఖ్యమైన విషయాల గురించి జాగ్రత్తగా మనము చూద్దాం. ఓకేనా పిల్లలు? ఒక్కసారి అందరం కూడా బైబిల్ ఓపెన్ చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాము. ఓకే, మోజెస్లో ఉన్న ఒక 3 క్యారెక్టర్స్, మన లైఫ్కి చాలా అవసరమైన ఒక 3 క్యారెక్టర్స్ గురించి ఇక్కడ చెప్పుకుందాం. ఓకే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా ఇప్పుడు బైబిల్. దాంట్లో నుండి ఒక 3 పాయింట్స్ మీకు చాలా వివరంగా ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? మనం కూడా మోసెస్ లైఫ్లో నుండి ఆ 3 పాయింట్స్ మనము నేర్చుకోవాలి. కంపల్సరీ మనం ఎప్పుడైతే
ఆ 3 పాయింట్స్ని మనం ఫాలో అవుతామో అప్పుడు జీసస్కి చాలా దగ్గరితనంగా మనం జీవిస్తామన్నమాట. మనము వాక్యంలోనికి మళ్ళొక్కసారి వెళ్తే మోషేకున్న 3 లక్షణాలని మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, ఎంచుకొని అని ఉన్నది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని, ఇంకా అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, సెకండ్ పాయింట్ యోచించి, 26వ వాక్యంలో లాస్ట్ వర్డ్ అన్నమాట. ఓకే, దృష్టి ఉంచెను. ఇక్కడ ఎంచుకొని అంటే హీ చూజ్, ఎంచుకున్నాడు, ఒక విషయాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎంచుకొని యోచించి, ఓకే, అతడు యోచించాడు. యోచించి ఏం చేశాడు? దృష్టి ఉంచెను. హీ ఫోకస్డ్, దేవుడి మీద ఫోకస్ చేశాడనమాట. ఫస్ట్ది మనం ఒక్కసారి జస్ట్ చిన్న ఒక 2-3 వాక్యాలలో మనము చెప్పుకుందాము. ఓకే, మనం ఎంచుకుంటాము. ఏం ఎంచుకుంటాము? టీవీని ఎంచుకుంటాము. ఎంచుకోవడం అంటే ఏంటిది? చూస్ చేసుకోవడం అన్నమాట. సెల్ ఫోన్ని చూస్ చేసుకుంటాము. మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట ఇవి. కానీ అది కాదు పిల్లలు, జాగ్రత్తగా వినండి. మనం చిన్నగా ఉన్నప్పటి నుండే దేవుడి యొక్క మార్గంలో మనం నడుస్తే, దేవుణ్ణి మన రక్షకుడిగా, యేసు ప్రభువుని మన రక్షకుడిగా ఎంచుకుంటే మనకి నిజంగా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. యేసుక్రీస్తు నుండి చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మనకి కావాలి అని అంటే మనము ఈ లోకములో ఉన్న వాటిని ఎంచుకోవద్దు, ఈ లోకములో ఉన్న వాటిని చూస్ చేసుకోవద్దు. డబ్బుని చూస్ చేసుకోవద్దు, టీవీని చూస్ చేసుకోవద్దు, ఆడంబరాల్ని చూస్ చేసుకోవద్దు, అందాన్ని చూస్ చేసుకోవద్దు. పిల్లలు మీకే చెప్పేది, అమ్మాయిలు చాలామంది నేను అందంగా ఉంటే చాలు అని రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటూ అందంగా తయారవ్వటానికి చాలా టైము స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. అబ్బాయిలు నేను ఈ హెయిర్ స్టైల్ ఉండాలి, ఆ హెయిర్ స్టైల్ ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని వాళ్ళు తమ లైఫ్లో ముఖ్యమైన దాన్ని మర్చిపోయి ఈ లోకానుసారమైన వాటిని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, కానీ మనము ఎవరిని చూస్ చేసుకోవాలి? యేసు ప్రభువుని చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రభువుని మన రక్షకుడిగా ఎంచుకుంటామో అప్పుడు మనకి జీవం కలుగుద్ది. దేవుడు మనకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏం ఛాన్స్ ఇచ్చాడు? మనం మంచిది ఎంచుకోవచ్చు, చెడుది ఎంచుకోవచ్చు. ఈ లోకంలో జీవాన్ని ఎంచుకోవచ్చు, మరణాన్ని ఎంచుకోవచ్చు. చెడుతనాన్ని మనం ఎంచుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకానికి వెళ్ళిపోతాము. కానీ మంచిని ఎంచుకున్నాం అనుకోండి, దేవుడి సన్నిధిలో ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఈ జీవితం తర్వాత హ్యాపీగా గడపగలుగుతాం మనం. అందుకే మనము మంచిని ఎంచుకోవాలి. ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది, పరిశుద్ధత ఉంది, పాపము ఉన్నది, ఇంకా పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. మంచిని ఎంచుకోవాలి మనం, పరలోకాన్ని ఎంచుకోవాలి. ఓకే, నీతిని ఎంచుకోవాలి. అప్పుడే మనము దేవుడి దగ్గర చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. నెక్స్ట్ యోచించి, సెకండ్ పాయింట్ యోచించి. ఏమని యోచించుకోవాలి? నేను జీవితంలో ఆశీర్వాదం కోసం, అంటే మంచి కోసము, ఆశీర్వాదం కోసము మనము మంచిని ఎంచుకోవాలి. మంచిని ఎంచుకోవడం అంటే ఏంటిది? ఏది మంచిదో ఏది చెడో మనకి ఫస్ట్ అర్థం కావాలి. అర్థం కావాలంటే గాడ్ ప్రెజెన్స్ ఉండాలి ఎప్పుడైనా మన దగ్గర. దేవుడి యొక్క ప్రెజెన్స్ ఉంటే మనం ఈ లోకంలో ఏది మంచిది అని చూస్ చేసుకొని మనం రియలైజ్ అవుతాం అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు గురించి మీకు తెలుసు.
తన తండ్రి యొద్దకు వెళ్ళి ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? డాడీ నాకున్న ఆస్తినంతా, నాకు వచ్చే ఆస్తినంతా నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే అని చెప్పేసి ఈ డాడీ ఇచ్చేసాడు, ఆ తండ్రి ఇచ్చేశాడు. ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆ యవ్వనస్తుడు వెళ్ళి ఆ ఆస్తినంతా జల్సాలకి, ఈ లోక ఆశలకి, ఈ లోక పోకడలకి తినుకుంటూ త్రాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ జీవించాడు. లాస్ట్కి ఏమైంది? తన దగ్గర ఒక్క పైసా కూడా లేకుండా అయిపోయింది. లాస్ట్కి పందులు కాచుకుంటూ ఆయన జీవించాడు. పందులు తినే పొట్టు కూడా ఆయనకి దొరకలేదు. చూడండి ఎట్లాంటి స్టేజ్లోకి తను వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఉన్న డబ్బును ఆశించాడు, డబ్బుని చూస్ చేసుకున్నాడు. దానివల్ల ఎన్ని కష్టాలు కలిగినాయి కదా. లాస్ట్కి ఏమైంది? అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, నేనేమో ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్తా, సారీ డాడీ అని చెప్తా, ఇంకొకసారి ఎప్పుడు ఇట్లాంటి పొరపాటు పని చెయ్యను అని చెప్తా అని రియలైజ్ అయ్యాడనమాట. ఆలోచించుకున్నాడు, తన మనసులో ఆలోచించుకొని రియలైజ్ అయ్యి ఏం చేశాడు? తన యొక్క జీవితంలో తను ఒక స్టెప్ ముందుకేసాడు. అది సెలెక్ట్ చేసుకున్నది రాంగ్ రూటే. కొంచెం దూరం పోయిన తర్వాత తనకి రాంగ్ రూట్ అని తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేశాడు? వెనక్కి వచ్చాడు. సేమ్ అదే మన లైఫ్లో మనం కూడా ఆచరించాలి. ఫస్ట్ మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు టీచరు బ్యాడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత రియలైజ్ కావచ్చు అని చెప్పింది అని అనుకోవద్దు. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, చూస్ చేసుకునేటప్పుడు మంచిని చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి? రియలైజ్ కావాలి. అంటే దేవుని వేలో నడవటానికి ప్రతిదీ మనలో దేవుడికి ఇష్టం లేని పనులన్నీ తీసివేసి, కొంతమంది టీవీలో ఏదైనా ప్రోగ్రాం వస్తే, డాన్సెస్ వస్తే వెంటనే వాళ్ళ బాడీ షేక్ అయిపోతూ ఉంటుంది. అది కాదు మనం చూస్ చేసుకునేది. ఇంకా ఫోన్లో యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ చూస్తూ ఉంటారు చాలామంది. అది కాదు మనం చూసుకునేది. ఒకవేళ మనం ఆ విధంగా చూస్ చేసుకొని రాంగ్ రూట్లోకి వెళ్ళినా కానీ దేవుడు ఇప్పుడు మనకి టైం ఇస్తున్నాడు. నువ్వు వెనక్కిరా, మంచిగా జీవించు, నా యొక్క మార్గంలో జీవించు అని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మనము ఆయన మార్గంలోకి వస్తామో, రియలైజ్ అయ్యి యోచించుకొని ఆలోచించుకొని మళ్ళీ టర్న్ అవుతామో, టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో అది. ఓకే, ఎప్పుడైతే మనం దేవుడి వైపు టర్న్ అవుతామో అప్పుడు మనము దేవుని నుండి బ్లెస్సింగ్స్ చాలా పొందుకుంటాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడు యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమైపోయింది కదా. అసలు దేవుడు మోషేను ఎన్నుకుంటానికి ఆయనలో ఒక గొప్పతనం ఉన్నదా? చాలా డబ్బున్నది, రాజు యొక్క కుమార్తె కొడుకు, చాలా విద్యలున్నాయి ఆయన దగ్గర, చాలా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అని ఎన్నుకున్నాడా దేవుడు? లేదు. ఫస్ట్ ఆయన బలాన్ని చూసి ఆయన ఉప్పొంగిపోయినప్పుడు, ప్రౌడ్గా ఫీల్ అయినప్పుడు ఎన్నుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇంకా నథింగ్, నేను ఇంకా ఏమీ లేదు, నాకున్న ఆస్తి నేను అంతా వదిలేసుకున్నా, నేను ఇప్పుడు గొర్రెల్ని కాచుకుంటూ బ్రతుకుతున్నా అని అనుకున్నప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. సేమ్ అదే విధంగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అన్నిటి వెంట పరిగెడతాం. డబ్బు వెంట పరిగెడతాం, స్టైల్గా ఉండే కొన్ని ఫ్యాషన్స్ వెంట పరిగెడతాము, లేకుంటే టీవీ వెంట పరిగెడతాము, సెల్ ఫోన్స్ వెంట పరిగెడతాము. వాటిని ఎప్పుడైతే మనము తీసివేస్తామో మన లైఫ్లో నుంచి, అప్పుడు మనము దేవుని చెంతకు చేరగలుగుతాం. ఓకే, ఇప్పుడు 2 పాయింట్స్ మనం చెప్పుకున్నాం కదా. థర్డ్ పాయింట్, ఎప్పుడైతే ఈ లోకంలో ఏది మంచిదో ఎంచుకొని, అంటే చూస్ చేసుకొని
దేవుడు వేలో నడవటానికి మనల్ని మనం సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని మార్చేస్తాడు, రూపాంతరపరుస్తాడు. అంటే మనము చాలా ప్యూర్ మైండ్ తోటి, దేవుని యొక్క ప్రేమతోటి మనం నింపబడతాం. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో అప్పుడు దేవుని బిడ్డల్లాగా మనం ఉండగలుగుతాం. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది? దృష్టి ఉంచాడు. ఎవరి మీద దృష్టి ఉంచాడు? మోసెస్ దేవుడి మీద దృష్టి ఉంచాడు. ఈ లోకంలో నాకేం అవసరం లేదు, నువ్వుంటే చాలు యేసయ్యా అనుకుంటూ దేవుడి మీద దృష్టి ఉంచాడు. ఎప్పుడైతే ఆ విధంగా దృష్టి ఉంచాడో అప్పుడు ఏమైంది? చాలా బ్లెస్సింగ్స్ మోసెస్ వైపు వచ్చినాయి. ఏం బ్లెస్సింగ్స్ వచ్చినాయి? దాదాపు 6 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించటానికి ఎన్నో సంవత్సరాలు వాళ్ళకొక ప్రవక్తలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. మోసెస్ ఏది చెప్తే అది వెంటనే జరిగిపోతుంది. అది సొంతంగా చెప్పలేదు మోసెస్, మళ్ళీ దేవుడి యొక్క మాట విని చెప్పాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుడి యొక్క మాటని వినాలని ఆయన మీద దృష్టి ఉంచుకొని, అంటే ఏంటిది? ఈ ఫోకస్డ్. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఫోకస్ చేస్తామో మనకి చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు కదా. ఇప్పటి నుండే టైం వేస్ట్ చేసుకోకుండా దేవుడి వైపు మనం ఫోకస్ చేస్తే, దేవుణ్ణి ఫస్ట్ మనం చూస్ చేసుకుంటే, దాని తర్వాత మనం రియలైజ్ కావాలి. మన లైఫ్లో ఏదైతే దేవుడికి ఇష్టం లేదో దాని గురించి మనం రియలైజ్ కావాలి. ఒకవేళ బ్యాడ్ వేలో మనం నడుస్తున్నాం అనుకోండి, ఒక యూటర్న్ తీసుకుందాం, మంచి వేలోకి వద్దాం, మంచి మార్గంలో నడుస్తాము. దాని తర్వాత మనము దేవుడి మీదనే మన ఫోకస్ని మనం పెట్టాలి, యేసయ్య మీదనే మన ఫోకస్ని మనం పెట్టాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో అప్పుడు దేవుడు నిజంగా చాలా మనల్ని బ్లెస్ చేస్తాడు. అంటే మోసెస్ గురించి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఇక్కడ చాలా అద్భుతాలు చేశాడు. కానీ మన లైఫ్లో మనము నేర్చుకునే విషయాలు ఒక 3 చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇది మనల్ని టర్న్ చేస్తుంది, మన లైఫ్ని టర్న్ చేస్తుంది. ఏ విధంగా టర్న్ చేస్తుంది? మన లైఫ్ని దేవుడికి సమర్పించుకునే విధంగా చేస్తుంది. ఈ లోకం చాలా వేగంగా పరిగెత్తుతూ ఉన్నది. దేని వైపు పరిగెత్తుతుంది? జీసస్ వైపు పరిగెత్తట్లేదు. డబ్బు వైపు పరిగెత్తుతుంది, ఫ్యాషన్స్ వైపు పరిగెత్తుతుంది, లగ్జరీస్ వైపు పరిగెత్తుతుంది కదా. కానీ మనం ఎవరి వైపు పరిగెత్తి రావాలి? యేసయ్య వైపు పరిగెత్తి రావాలి. ఫస్ట్ యేసయ్యని చూస్ చేసుకోవాలి. మన లైఫ్లో సాతానుని చూస్ చేసుకోవద్దు, చెడుని చూస్ చేసుకోవద్దు, నరకాన్ని చూస్ చేసుకోవద్దు, మంచిని చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా చూస్ చేసుకుంటామో అప్పుడు మన లైఫ్లో దేవుడికి ఇష్టం లేని పనులన్నీ కూడా మనం తీసివేయగలుగుతాం. మనం రియలైజ్ అవుతాం, పశ్చాత్తాపడతాం, ఏదైనా దేవుడికి ఇష్టం లేని పని ఉన్నదా అని చెప్పేసి. దాని తర్వాత దేవుడు మనకి ఇచ్చే గిఫ్ట్ మీదనే మన ఫోకస్ని మనం నిలుపుతాం. ఓకే ఓకే చిల్డ్రన్, అందరూ వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఇవి మన లైఫ్లో మనం ఫాలో అయితే ఈ లోకంలో ఏది ఇవ్వలేని బ్లెస్సింగ్స్ దేవుడు మనకిస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది ఇప్పుడు కోవిడ్-19 తోటి చాలా భయపడిపోతున్నారు కదా. కానీ ఆ భయం అనేది మనకు ఉండదు. నాకు నా దేవుడు ఉన్నాడు, నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అన్న ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది. నా దేవుడు ఉన్నాడు, నేను బాగా చదవగలుగుతాను, నేను బాగా అన్నిట్లలో గెటాను కాగలుగుతాను, నాకు మంచి లైఫ్ ఇస్తాడు దేవుడు అన్నది ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి వైపు ఫోకస్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుడికి ఇష్టం లేని పనులు ఏదైనా మనలో ఉంటే మనము వాటిని ఆలోచించుకోవాలి, యోచించాలి. దాని తర్వాత ఏం చేయాలి? మనం రియలైజ్ కావాలి ఆ విషయంలో. దాని తర్వాత దేవుడి మీదనే మన ఫోకస్ అంతా పెట్టాలి.
ఓకే చిల్డ్రన్, అర్థమైందా అమ్మా అందరికీ? ఇవి 3 మనం ఫాలో అయితే నిజంగా దేవుడి దృష్టిలో మనం గొప్పవారమే. దేవుడు మోషే గురించి ఒక మాట చెప్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్తాడు. ఇంకొక మాట కూడా చెప్తాడు, నువ్వు ఫరోకి దేవుడవు అని చెప్తాడు. అసలు దేవుడు ఒక్కడే, కానీ ఫరో నిన్ను చూసి భయపడతాడు, నువ్వు ఆయనకు దేవుడవైపోతావు అని చెప్తాడు. మనల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తాడు దేవుడు. అంటే మనము మన లైఫ్లో ఇతరులకి దేవుడిలాగా నడిపించే కొన్ని ఛాన్సెస్ మనకిస్తాడు. ఇప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదా, సేమ్ అదే విధంగా మనం కూడా ఇతరులని నడిపించే కొన్ని ఛాన్సెస్ మనకిస్తాడు. మోజెస్ లాగా నిజంగా మనము కూడా చాలా పట్టుదలతోటి దేవుడి వేలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేసి ఇతరుల కోసము మనల్ని వాడుకుంటాడు. ఆ విధంగా మీకు వాడుకోవడం ఇష్టంగా ఉన్నదా? అయితే అందరం కలిసి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఓకే చిల్డ్రన్, అర్థమైందా అందరికీ? ప్రార్థన చేసుకుందాము. ఇప్పటి వరకు మనం చెప్పిందంతా కూడా మనము మన లైఫ్లో మనము వాటిని అడాప్ట్ చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము ఆ 3 లక్షణాలని మోజెస్ నుంచి తీసుకున్న ఈ 3 లక్షణాలని మనం స్వీకరిస్తాము, అప్పుడు మనము గొప్ప వ్యక్తుల్లాగా మనము తయారవుతాం. ఆ విధంగా తయారు చెయ్యమని దేవుణ్ణి ఒక్క మాట అడుగుదాం. ఓకే, అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ VBSలో ప్రభువా మోజెస్ గురించి ఎన్నో విషయాలు ప్రభువా మేము నేర్చుకున్నాము. ముఖ్యంగా మోజెస్లో ఉన్న 3 లక్షణాల గురించి ప్రభువా మేము తెలుసుకున్నాము తండ్రి. మొదటిగా నీవే నిజమైన రక్షకుడవని మేము ఎంచుకొని నిన్ను, ఈ లోకంలో ఉన్న చెడును కాదు ప్రభువా మేము ఎంచుకునేది, మంచిని ఎంచుకొని ఇంకా యోచించి నీవే నిజమైన దేవుడవని మా మనసులో ఆలోచించుకొని నీకు ఇష్టం లేని కార్యాలు మా జీవితంలో ఏమైనా ఉన్నాయేమోనని పశ్చాత్తాపపడుతూ నీ అందే దృష్టిని నిలిపే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇప్పటి వరకు మేము చెప్పుకున్న ఈ విషయాలన్నిటినీ కూడా మా మనస్సులో పదిలపరచమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఉషాంటి మనకు మోషే గురించి స్టోరీ నేర్పించారు కదా, దానికి సంబంధించిన మెమరీ వర్స్ నేర్చుకుందాము. గలేషియన్స్ 3:11 ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. గలతీలకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు విశ్వాస మూలమునుగా జీవించును. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు 2nd డే మన VBS ప్రోగ్రామ్ని ఇప్పుడు వరకు కూడా దేవుడు మంచిగా జరిగించినందుకు దేవునికి మనము వందనాలు చెప్పుకుందాం. ఉషాక్క మనకి ఇప్పుడు ఒక స్టోరీ చెప్పారు, మోజెస్ గురించి చెప్పారు కదా, అందరూ విన్నారా? ఓకే, ఇప్పుడు ఆ మోజెస్ గురించి ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాం. ఇక్కడ నా ముందు ఒక టబ్ ఉంది, ఆ టబ్లో వాటర్ ఉన్నాయి, దాని పక్కన ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ కింద టిష్యూ పేపర్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ మనము ఈ టబ్ని చూస్తూ దీంట్లో ఉన్నటువంటి వాటర్ని లోకము అని చెప్పేసి అనుకుందాం. ఎప్పుడైతే దీన్ని లోకము అని అనుకున్నామో ఈ వాటర్ని మనము లోకంతో పోలుస్తున్నాం. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని ఈ టిష్యూ పేపర్ని ఈ నీళ్ళల్లో వేస్తాను. ఈ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ టిష్యూ పేపర్ మొత్తము తడిచిపోయింది, అంటే లోకంతో కలిసిపోయింది. అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకము మనల్ని అంటకూడదు, అంటే మనము లోకంలో జీవిస్తున్నాం కానీ లోక మాలిన్యము మనల్ని అంటకుండా జీవించాలి. మరి అలా జీవించడానికి ఏం చేయాలి అని అంటే,
ఇందాక మనము ఈ గ్లాస్ యేసు ప్రభు అని చెప్పేసి అనుకున్నాం. అయితే యేసు ప్రభుని ఎప్పుడైతే మనము మన హృదయంలో చేర్చుకుంటామో, అంటే మన హృదయంలో యేసు ప్రభుని ధరించుకున్నప్పుడు లోక మాలిన్యము మనల్ని అంటకుండా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనంటే, ఈ గ్లాస్ని మనము యేసు ప్రభు అనుకున్నట్లయితే యేసు ప్రభు లోపల మీరున్నారు, అంటే మీ హృదయంలో యేసయ్య ఉన్నాడు. ఎప్పుడైతే మీ హృదయంలో యేసయ్య ఉన్నాడో లోకములో మీరు ఉన్నప్పుడు ఇలా ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం లోకంలో మునిగామో లోక మాలిన్యం మనల్ని అంటకుండా యేసు ప్రభు మనకి ప్రొటెక్షన్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ గ్లాస్ ముంచినప్పుడు ఆ టిష్యూ పేపర్ తడవలేదు. కానీ ఎందుకు తడవలేదు అనంటే ఆ టిష్యూ పేపర్ చుట్టూ ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాసే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి తన హస్తాన్ని చాపి మన కోసం సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. అలాగే మోసెస్ కూడా తనకు హృదయంలో యేసయ్యను ఉంచుకున్నాడు కాబట్టి లోక మాలిన్యం తనను అంటకుండా మోషేను దేవుడు కాపాడాడు. కాబట్టి పిల్లలు, మీరు కూడా యేసయ్యను ధరించుకున్నట్లయితే, యేసయ్య మీ హృదయంలో ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మస్టు కానీ మలినం కానీ మిమ్మల్ని అంటకుండా దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. కనీసం ఇప్పటి నుంచైనా యేసు ప్రభుని మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే లోకంలో ఉన్నటువంటి ఏ చెడుతనం కూడా మిమ్మల్ని అంటకుండా దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. కాబట్టి పిల్లలు, మీరందరూ కూడా యేసయ్యను మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకే పిల్లలు, కాబట్టి యేసయ్యని మన హృదయంలో ఉంచుకోవడానికి ట్రై చేద్దాం. బాయ్ పిల్లలు. హలో పిల్లలు, ఇప్పుడు మనము క్విజ్ టైంలోకి వచ్చేసాము. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్స్ అడుగుతాను. మరి ఇప్పటిదాకా కుషక్క చెప్పిన మాటలన్నీ మీరు విన్నారా, నేర్చుకున్నారా, గుడ్ పాయింట్స్ అన్నీ? సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను. కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు అందరూ మెసేజ్ చేయాలి. సో ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకున్నాము? ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకున్నాము? About whom did we talk today? About whom did we talk today? Second question, మోషేలో ఉన్న ఎన్ని ముఖ్యమైన గుణాల గురించి చెప్పుకున్నాము? మోషేలో ఉన్న ఎన్ని ముఖ్యమైన గుణాల గురించి చెప్పుకున్నాము? How many important characters of Moses did we talk about? How many important characters of Moses did we talk about? Third question, మోషేలో ఉన్న ఆ 3 ముఖ్యమైన లక్షణాలు ఏవి? మోషేలో ఉన్న ఆ 3 ముఖ్యమైన లక్షణాలు ఏవి? What are those 3 important characters? What are those 3 important characters? Fourth question, ఈ లోకంలో మనము ఎవరిపై దృష్టి ఉంచుచున్నాము? సాతాను పైననా, యేసుక్రీస్తు పైననా? ఈ లోకంలో మనము ఎవరిపై దృష్టి ఉంచుచున్నాము? సాతాను పైననా, యేసుక్రీస్తు పైననా? On whom should we focus in this world? Satan or Jesus Christ? On whom should we focus in this world? Satan or Jesus Christ? Fifth question, యేసు ప్రభువును మనం వెంబడించడం వల్ల మనకు కలిగే ప్రయోజనము ఏమిటి? యేసు ప్రభువును మనం వెంబడించడం వల్ల మనకు కలిగే ప్రయోజనము ఏమి? What are the benefits if we follow Jesus Christ? What are the benefits if we follow Jesus Christ? ఓకే చిల్డ్రన్, మీకు క్వశ్చన్స్ అర్థమైనాయి కదా? సో మీరు ఇప్పుడు వీటన్నిటికీ ఆన్సర్ చేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.
హలో పిల్లలు, ఇప్పటిదాకా మరి ఉషక్క చెప్పిన 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి నేర్చుకున్నారు కదా. సో అవి చాలా ఇంపార్టెంట్, మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో అవి మన జీవితంలో మనం డైలీ లైఫ్లో అలవర్చుకోవడానికి మనము యేసయ్య హెల్ప్ని అడుగుదాము. సో మన అందరం ప్రార్థన చేసుకుందామా? ఓకే, అందరూ ఉన్న ప్లేస్లోనే మోకాలుండి కళ్ళు మూసుకొని యేసయ్యని అడుగుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, మరి చిన్ని బిడ్డలకు మాకును తండ్రి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రవ్వా. తండ్రి, ఏ వాక్యం అయితే బిడ్డలు విన్నారో తండ్రి, ఆ వాక్యము వారి హృదయంలో విత్తబడుటకు సహాయము చెయ్యండి అయ్యా. తండ్రి, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ప్రభా, నువ్వు నేర్పించిన క్యారెక్టర్స్ ప్రభా తండ్రి, అవి వారి జీవితంలో ఇంప్లిమెంట్ అవ్వటకు సహాయం చేయండి. దేవ, దుష్టుడు ఆ మాటలను ఎత్తుకోపోకుండా ప్రభా తండ్రి నువ్వు వారిని వర్ధిల్లింప చేయండి. దేవా, ఇంకా గొప్పగా వారిని బహుబలంగా వాడుకుంటకు సహాయము చెయ్యండి. వారి జీవితంలో నీవు కలిగిన నీ ప్రతి ప్రణాళికను జరిగించండి, ఆశీర్వదించండి, వారికి కావలసిన ప్రతి సహాయాన్ని అందించండి ప్రభా. ఇంకా నువ్వు ప్రభా తండ్రి మీరు ఈ బ్లెస్డ్ టైంని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ఈ చిన్ని ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్ పిల్లలు. సో ఈరోజు మనము ఈ సెకండ్ డే VBS ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ రేపు జరగబోతున్న VBS డే కోసం మీరు అందరూ కూడా సిద్ధపడి రావాలి. ఓకేనా? బాయ్.